Good morning, everyone. Welcome to the last set of our February questions, most expected ones, which are helpful for the SBI clerk means and all upcoming SSC, CHSL, and CGL examinations. Next 1 month, maximum exams అయిపోతున్నాయి. So what is very helpful అవుతుంది. Look here. LTEX classes వాళ్ళ యొక్క కోర్స్ గురించి వినండి. దట్ ఇస్ వన్ కోర్స్ 5 jobs, బ్యాంక్ సుప్రీం ఇన్ఫినిటీ అని ఓన్లీ 15,000 రూపీస్ ఇన్స్టాల్మెంట్ మీద మీరు పే చేసుకోవచ్చు 5,000 రూపీస్. మీరు జాబ్ వచ్చే వరకు కోర్స్ అవైల్ చేయొచ్చు. దిస్ కోర్స్ ఇస్ స్పెసిఫికలీ డిజైన్ ఫర్ ఆర్బీఐ గ్రేడ్ బి అండ్ నబార్డ్ గ్రేడ్ ఏ ఆస్పిరెంట్స్ కండి. అలానే ఈ కోర్స్ తీసుకున్న వాళ్ళకి బ్యాంక్ వివో క్లర్క్ అండ్ ఎస్ఎస్సిజిఎల్ కంటెంట్ ఫ్రీగా దొరుకుతా ఉంది. ఓకేనా, లైవ్ క్లాసెస్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ మీరు వింటూ ఉండొచ్చు. యూ క్యాన్ కాల్ టు ద గివెన్ నెంబర్ ఫర్ అవైలింగ్ దిస్ ప్యాకేజ్. అలానే శ్రీకాకుళంలో ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. దట్ ఇస్ ఫర్ బ్యాంక్ పిఓ కి, ఎస్ఎస్సిజిఎల్ ఆర్ఆర్బి కాంబోకి, ఏపీఎస్సి ఏపీఎస్సి గ్రూప్ 2 కి, అలానే బ్యాంక్ సిజిఎల్ ప్లస్ ఆర్బీఐ గ్రేడ్ బి వీటన్నిటికి కూడా కాంబో గ్రూప్ స్టార్ట్ అయింది. యూ కెన్ జాయిన్ ద కోర్స్ బై కాంటాక్టింగ్ ద గివెన్ నెంబర్. ఇది కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. దట్ ఇస్ మీకు జాబ్ వచ్చే వరకు యూ కెన్ అవైల్ దిస్ కోర్స్. First question, which institution started India's first amputee clinic? What is amputee? Okay, amputee అంటే కట్ చేస్తారు కదా. amputation అంటే ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్ జరిగింది, మీ లింబ్స్ కట్ చేసేస్తే దాన్ని amputation అంటారు. ఓకేనా, ఇలాంటిది ఫస్ట్ amputee క్లినిక్ ఎక్కడ స్టార్ట్ అయింది అంటున్నారు. దట్ ఈస్ పిజిమా, చండీగఢ్. That is Postgraduate Institute of Medical Education and Research. ఓకేనా, ఇక్కడ స్టార్ట్ అయిందండి. ఇటు అండ్ ఇక్కడ ఇందులో రీసెర్చ్ విల్ బి డన్ నీ ఆల్సో, నీ సర్జరీస్, నీ స్కూల్ కూడా పెట్టారండి ఇక్కడ నీకు సంబంధించి. నెక్స్ట్, ఫెడరల్ బ్యాంక్ లాంచ్ ఫెడ్ ఫస్ట్, a special savings account. Who will be benefited through this initiative? ఈ ఫెడ్ ఫస్ట్ వల్ల ఎవరికి బెనిఫిట్ అవుతుంది? చిల్డ్రన్ అప్ టు ఏజ్ ఆఫ్ 18 years, both in residents and non-resident India, that is NRIs అండి. వీళ్ళకి ఒక కాంటాక్ట్లెస్ డెబిట్ కార్డ్ ఇస్తారు. దట్ ఇస్ ఫెడ్ ఫస్ట్ కాంటాక్ట్లెస్ డెబిట్ కార్డ్ అని, కాంటాక్ట్లెస్ డెబిట్ కార్డ్ ఒకటి ఇస్తారు. ఓకే, డైలీ క్యాష్ విత్డ్రాల్ లిమిట్ వచ్చేసి 2,500 రూపీస్ ఫ్రమ్ ద ATM, ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్స్. షాపింగ్ లిమిట్ వచ్చేసి POS దగ్గర 10,000 రూపీస్. పిల్లల్లో మనీ మేనేజ్మెంట్ నేర్పించడం కోసం ఈ అకౌంట్ క్రియేట్ చేశారండి. Who became the new CEO of Amazon after its founder Jeff Bezos stepped down in February 2021? New CEO of Amazon ఎవరు లేరు, that is Andy Jassy అండి. Okay, Andy Jassy is the new CEO of Amazon. What was India's rank in Democracy Index 2020 released by the Economist Intelligence Unit EIU ప్రకారం ఇండియా యొక్క ర్యాంక్ ఏంటి? ఓకే, 53rd అండి, అవుట్ ఆఫ్ 167 కంట్రీస్. ఎందుకు? ఇట్ వాస్ డిక్లైన్ డ్యూ టు అవర్ సివిల్ లిబర్టీస్. మీకు తెలుసు, రీసెంట్లీ వీఆర్ లెర్నింగ్, హియరింగ్ అ లాట్ ఆఫ్ థింగ్. ఎవరైనా గవర్నమెంట్ కి తరపున విరుద్ధంగా వాదిస్తూ ఉంటే ఇది లాట్ ఆఫ్ కేసెస్ వర్ గోయింగ్ ఆన్. ఎగ్జాంపుల్ టూల్ కిట్ కేసు ఒకటి ఉంది. అంటే డెమోక్రసీ అంటే మాట్లాడే స్వతంత్రం కూడా ఉండాలి కదా. దట్స్ వాట్ ఆర్టికల్ 19 says, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. అది లేదు మన ఇండియాలో అనేసి 167 కంట్రీస్ లో మన ర్యాంక్ 53కి పడిపోయిందండి ముందటికన్నా. ఓకే, నార్వే మాత్రం టాప్ ఇందులో కూడా. Maritime Union of India urged the Ministry of Shipping to take note of Neptune Declaration. Neptune Declaration while preparing the Maritime India Vision 2030. What is the key focus of Neptune Declaration? Actually, the Ministry Ports of Shipping in India, Shipping and Waterways of India, Neptune Declaration on seafarer well-being and crew change. ఓకే, నోట్ తీసుకోమని చెప్పిందండి. ఇస్ వెల్ఫేర్ ఆఫ్ సీఫేరర్స్ గురించి మాట్లాడింది. ఈ నెప్ట్యూన్ డిక్లరేషన్ ఇనిషియేటెడ్ బై గ్లోబల్ మెరిటైమ్ ఫోరం, ఫోకస్ ఆన్ రికగ్నిషన్ ఆఫ్ సీఫేరర్స్. ఓకే,
the key workers of governments of all countries in line with UN General Assembly UNG. ఈ రెజల్యూషన్ ఎప్పుడు అడాప్ట్ చేశారు సార్ అంటే December 1st, 2020. What can be the maximum sum issued through standard vector-borne disease health policy? IRDA guidelines issue చేసిందండి. This is standard vector-borne disease health policy to cover all general and health insurances కి ఈ ప్రోడక్ట్ ని క్రియేట్ చేయమని. ఇది 1st April 2021 నుండి వాళ్ళు స్టార్ట్ చేశారు ఇది. ఓకేనా? దిస్ నామన్క్లేచర్, ఈ పాలసీ యొక్క టోటల్ గైడ్లైన్ షుడ్ బి ఫాలోడ్ బై ద మషక్ రక్షక్. దీని యొక్క నామన్క్లేచర్ ని ఫాలో అవ్వాలి. ఈ ప్రోడక్ట్ కింద మినిమం 10,000 సమ్ ఇష్యూడ్ ఉంటుంది అండ్ మాక్సిమం 2 lakh. Next, who was recently appointed as the president of Asian Cricket Council? Asian Cricket Council ki new president evaru ante that is Jai Shah andi. Okay, Jai Shah is the president. Recently, India Navy's Illusion 38SD successfully fired Combat KH-35V anti-ship missile during Tropex 21. Where was Tropex 21 carried out? Okay, Tropex 21 ఎక్కడికి అయిందని అడుగుతుంది. ముందే చెప్పాను, థియేట్రికల్ లెవెల్ రెడీనెస్ ఆపరేషన్ అనేసి. ఓకేనా, మనం ముందు మాట్లాడుకున్నాం దీని గురించి. థియేటర్ లెవెల్ రెడీనెస్ అండ్ ఆపరేషనల్ ఎక్సర్సైజ్ 2021. ఇది ఇండియన్ ఓషన్ రీజియన్ లో క్యారీ అయ్యింది. వి నో ఇట్. ఓకే, ఈ బయానల్ ఎక్సెస్ లో ఆల్ మన ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, కోస్ట్ గార్డ్, నేవీ అందరు కలిపి కాంబాట్ రెడీనెస్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు ఇండియన్ ఓషన్. What was the total medal count in India at the first Asian online shooting championship? First Asian online shooting championship జరిగింది because of this COVID one. And దీంట్లో ఇండియా మొత్తం 11 మెడల్స్ స్కోర్ చేసిందండి. అందులో 4 గోల్డ్. ఓకే, అందులో 4 గోల్డ్ వచ్చింది మనకి. నెక్స్ట్ 4 గోల్డ్ వచ్చిన దాంట్లో సౌరవ్ చౌదరి ఒకరు, and men's 10-meter air pistol. Okay, దివ్యాన్ సింగ్ పన్వర్, కయాన్ చెనాయ్, రాజేశ్వరి కుమారి వీళ్ళకు కూడా వచ్చాయండి. Which country recently signed a contract with GRSE Limited for delivery of one fast petrol vessel called Zoroaster? Okay, GRSE అంటే గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ అండి. షేషిల్స్ తోని కాంట్రాక్ట్ చేసుకుంది వన్ ఫాస్ట్ పెట్రోల్ వెసల్ చేయడానికి. ఈ జొరాస్టర్ అనేది పవర్ఫుల్ అండి అండ్ ఫుల్లీ ఎఫిషియంట్ ప్లాట్ఫామ్. ఇది పెట్రోలింగ్ కి బాగా హెల్ప్ అవుతుంది అండ్ ఆపరేషన్స్ లైక్ యాంటీ స్మగ్లింగ్, యాంటీ పోచింగ్, ఓకే, రెస్క్యూ ఆపరేషన్ బాగా హెల్ప్ అవుతుంది. ఈ ఓవరాల్ డిజైన్ ఆఫ్ ద FPV, దట్ ఈస్ దిస్ ఫాస్ట్ పెట్రోల్ వెసల్, ఈస్ ఇంజనీయస్లీ డెవలప్డ్ బై దిస్ GRSE లిమిటెడ్. ఓకే, ఇండియా ఆల్రెడీ ముందు కూడా ఒకటి డొనేటెడ్ INS తార్ముగ్లి పెట్రోల్ వెసల్ టు షేషెల్స్ కోస్ట్ గార్డ్ అండి. షేషెల్స్ కోస్ట్ గార్డ్ ఆల్రెడీ మనం ఒక డొనేట్ చేసాం. Which country's defense organization will provide technological support to BEL, that's Bharat Electronics Limited, for manufacturing high quality aviation hoses as per the offset contract signed in Feb 2021. February 6th India-Russia military industrial conference జరిగింది బెంగళూరులో. ఎక్వేషన్ లో BEL కాంట్రాక్ట్ లోకి వెళ్ళిందండి. దట్ ఈస్ విత్ రోస్బాన్ ఎక్స్పోర్ట్ రష్యాతో. ఓకే, where was India's first thunderstorm research test bed planned? Thunderstorm research మీద టెస్ట్ బెడ్ అంటే ఒక లాబొరేటరీ లాగా ప్లాన్డ్. ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తారు? టు బి ఎస్టాబ్లిష్ బై ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్. థండర్ రీసెర్చ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే దట్ ఈస్ బాలాసోర్, ఒడిశాలో ఉంది. ఇది దీని వల్ల బెనిఫిట్ ఏంటి సార్ అంటే ఇట్ విల్ రెడ్యూస్ హ్యూమన్ ఫ్యాటిలిటీస్ అండ్ లాస్ ఆఫ్ ప్రాపర్టీస్ డ్యూ టు
lightning strikes. ఉరుముల వల్ల human fatalities create కదా in Odisha and eastern states. Okay, this research unit contains radar ఉంటుంది, wind profiler ఉంటుంది, and microwave radiometer కూడా ఉంటుంది. Which state government recently agreed with Switzerland for mutual sharing of expertise in the areas of skill training, tourism and dairy sector? That is Haryana and Haryana toni Switzerland tie-up ayindi for sharing the information. Which country recently signed a $43 billion to establish world's biggest offshore wind farm? Okay, South Korean president, and this is South Korean president, that is South Korean President Moon Jae-in, $43 billion petti world's biggest offshore wind farm create cheyabothunnaru. That will helpful in their Green New Deal. With this deal, they will attain carbon neutrality and zero carbon cheyabothunnaru by 2050. Which bank recently in February 2021 inducted into the national sorry. Which bank recently signed a memorandum of understanding with the MUFG Bank? Okay, MUFG Bank Limited, Japan, to jointly cater the banking requirements of Japanese corporates in India. That is ICICI Bank has tie-up అయిందండి. బ్యాంక్ జాపనీస్ కార్పొరేట్స్ ఎవరెవరు ఇండియాకి వస్తారో వాళ్ళ రిక్వైర్మెంట్స్, వాళ్ళకి అకౌంట్ ఓపెన్ చేయాలి, వాళ్ళు ట్రేడింగ్ చేయాలి, ఐ మీన్ వాళ్ళ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అని హ్యాండిల్ చేయడానికి ఐసిఐసిఐ బ్యాంక్ టైప్ అయింది. ఓకేనా? And we know that Japan is the 5th largest investor in Indian's economy. అలానే ఐసిఐసిఐ బ్యాంక్ వీళ్ళ కోసం Infinite, one second, how it's working, right? Okay, Infinite India అనే ప్లాట్ఫామ్ క్రియేట్ చేసింది ఇలాంటి జపాన్ ఇన్వెస్టర్స్ కోసం. అలానే వరల్డ్ వైడ్ ఏ ఇన్వెస్టర్స్ కోసం దాంట్లో భాగంగా దిస్ ప్రోడక్ట్ విల్ హెల్ప్ దెమ్. Who was recently inducted into the National Security Advisory Board? Okay, Padma Shri awardee that Sridhar Vembu andi, the founder and CEO of Zoho appointed to the National Security Advisory Board kindandi. ఈ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డులో అకౌంట్ అయిన వాళ్ళు టైం పీరియడ్ వచ్చి మాక్సిమం 2 years ఉంటుంది, నార్మల్లీ 2 year టర్మ్ ఉంటుంది. ఓకే, ఇతను పద్మశ్రీ 2021 లో వచ్చింది ఫర్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీలో మంచి వర్క్ చేసినందుకు. ఈ NSAB నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డ్ ఈజ్ హెడెడ్ బై అజిత్ దోవల్, వి నో దట్, అండ్ హీ ఈస్ ద నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. When was the UN's first International Day of Human Fraternity observed across the globe? UN observed the first International Fraternity Day on 4th February to raise awareness about different cultures and religions or beliefs. Okay, cultures, religions, beliefs, religious tolerance గురించి ప్రమోట్ చేయడం గురించి, అండర్స్టాండింగ్ పెంచడానికి. దీని యొక్క థీమ్ ఏంటంటే a pathway to the future. Next, government has set a target of cash percent deficit for the financial year 2021 as per Union Budget 2021. Okay, మనకి తెలుసు ఫెబ్రవరి యూనియన్ బడ్జెట్ వస్తూ ఉంటుంది. సో ఐ కవర్డ్ ఆల్ దిస్ బడ్జెట్, మోస్ట్ ఇంపార్టెంట్ బడ్జెట్ క్వశ్చన్స్ కూడా. యూనియన్ బడ్జెట్ 2021 కింద ఫిజికల్ డెఫిసిట్ ఎక్కడ దాకా టార్గెట్ పెట్టుకుంది, దట్ ఇస్ 6.8% అండి. వాట్ ఇస్ ఫిజికల్ డెఫిసిట్? ఫిజికల్ డెఫిసిట్ అంటే వెన్ ఎక్స్పెండిచర్ ఈజ్ మోర్ దాన్ రెవెన్యూ, ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ ఉంటే దెన్ దేర్ విల్ బి లోటు ఉంటుంది, దాన్ని ఫిజికల్ డెఫిసిట్ అంటారు. ఓకేనా? దీనిది 6.8% టార్గెట్ పెట్టుకున్నారు. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్.
Government has allocated amount to Manrega, that's Mahatma Gandhi National Rural Employment Guarantee Act for 2021. And the amount will cap చేసింది 73,000 crores ఇచ్చిందండి. ఈ 73,000 crores తోని వాళ్ళకి జాబ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తుంది, బేసిక్ నీడ్స్ ప్రొవైడ్ చేస్తుంది ఫర్ రూరల్ యంగ్స్టర్స్. How many fishing harbors will be developed as a part of economic activity hub? Economic activity hub la create చేయాలనుకున్నారు మన ఇండియన్ పోర్ట్స్ ని అండ్ ఇండియన్ హార్బర్ బేసెస్ ని. అలాగా 5 places లో ఫిషింగ్ హార్బర్స్ అండ్ ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్స్ కట్టాలనుకుంటున్నారు. ఓకేనా? అండ్ దిస్ ఈస్ ఎక్కడెక్కడ అంటే కొచ్చి ఒకటి, చెన్నై, విశాఖపట్నం అండ్ పారదీప్ అండ్ పేటుఘాట్. ఓకేనా? ఈ 5 places లో ఫిషింగ్ హార్బర్స్ అండ్ ల్యాండింగ్ సెంటర్స్ కట్టబోతున్నారండి. అనదర్ పార్ట్ ఆఫ్ ఫిషరీస్ డెవలప్మెంట్. ఎయిర్ పొల్యూషన్ ట్యాకిల్ చేయడానికి బడ్జెట్ ఎంత? దిస్ ఇస్ 2 to 170 crore. యూ హ్యావ్ టు రీడ్ దిస్ నెంబర్ ఫర్ ఆల్మోస్ట్ 42 అర్బన్ సెంటర్స్ కి ఇంత అమౌంట్ ఖర్చు పెడుతున్నారు ఫర్ ద నెక్స్ట్ 5 years. నెక్స్ట్, government will infuse how many crores in the public sector banks? మనకి తెలుసు PSBs లాస్ అయ్యి మర్జ్ అవ్వడం అన్ని జరుగుతూ ఉన్నాయి కదా. సో రీక్యాపిటలైజేషన్ అంటే ఏంటి? మళ్ళీ పెట్టుబడులు పెట్టి వాటిని రీస్టార్ట్ చేయడానికి ఎంత పెట్టుబడి గవర్నమెంట్ కట్టబోతుంది ఈ 21-22 ఫైనాన్షియల్ ఇయర్ లో? దట్ ఈస్ 20,000 crore rupees కట్టబోతున్నారు. Which policy is launched in the budget 21-22 regarding vehicles? Vehicles గురించి ఏ పాలసీ లాంచ్ చేస్తే? దట్ ఈస్ వాలంటరీ వెహికల్ స్క్రాపేజ్ పాలసీ. దీని ప్రకారము గవర్నమెంట్ వెహికల్స్ అయితే 15 years లో వాలంటరీలు తెచ్చి స్క్రాప్ చేయించాలి. ప్రైవేట్ వెహికల్స్ అయితే 20 years లో, అంటే వాడేసి 20 years 15 years అయితే దే హ్యావ్ టు గెట్ స్క్రాప్డ్. ఓకేనా? దిస్ విల్ హెల్ప్ ఇన్ రిడక్షన్ ఆఫ్ పొల్యూషన్. ఓకే. అండ్ ఈ విధంగానే ఎలక్ట్రానిక్ వెహికల్ పాలసీలు వచ్చినాయి, లైక్ మహారాష్ట్ర వచ్చింది, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వచ్చింది. So we are in the line of CO2 reduction. What is the total outlay for the union budget 21-22? Union budget ki total outlay enta ante total projection enta? That is 34.83 lakh crore andi total receipts. Okay na? Enta outlay avuthundi. In a budget, ఈ బడ్జెట్ లో గవర్నమెంట్ డిసైడ్ టు ఇంక్రీజ్ ద లిమిట్ ఆఫ్ ట్యాక్స్ ఆడిట్ ఫ్రమ్ 5 crore to 10 crore అండి. ట్యాక్స్ ఆడిట్ ని 5 crore నుండి 10 crore కి ఇంక్రీజ్ చేశారు. అలాగే ఈ ట్యాక్స్ ఆడిట్ లో దే హ్యాడ్ పుట్ సమ్ చేంజెస్, లైక్ ఏమైనా ట్యాక్స్ ఇష్యూస్ మీద జరిగింది అనుకోండి, ఒక ఫేస్ లెస్ ఇన్కమ్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ ని క్రియేట్ చేశారు. అలానే ఇంకోటి మాట్లాడుకుంటే సీనియర్ సిటిజన్స్ హూ ఇస్ మోర్ దెన్ 75 years of age వాళ్ళు ఐటీ ఫామ్ ఫిల్ చేయక్కర్లేదు. ఐ మీన్ రిటర్న్స్, దేర్ ఫామ్ విల్ బి డైరెక్ట్లీ వాళ్ళ ఐటీ రిటర్న్స్ డైరెక్ట్ బ్యాంక్ నుండి వెళ్ళిపోతుంది ఇప్పటి నుండి. సో దట్ ఈస్ వన్ థింగ్ విచ్ హ్యాపెన్. అలానే కొత్త స్టార్ట్అప్స్ ఉంటాయి కదా, వాళ్ళకి ట్యాక్స్ హాలిడే ఇచ్చారు. అంటే స్టార్ట్ చేసిన 1 year వరకు వాళ్ళు ఎటువంటి ట్యాక్స్ కట్టక్కర్లేదు. అండ్ ఇట్ విల్ బి అప్ టు 31st March 2022 వరకు ఉంటుంది. Next. Which of the following states was not among the top states with highest access to bare necessity index? Bare necessities, bare necessity ని తెలిసేది bare necessities index అండి. దీనికి 26 indicators ఉంటాయి with 5 dimensions like water, sanitation, housing, micro, environment and everything. ఈ 5 dimensions 26 indicators యూజ్ చేసి అందరికి మినిమం నెసెసిటీస్ వెళ్తూనే లేవని చూస్తారు. ఈ ఇండెక్స్ లో టాప్ చేసింది ఢిల్లీ అండి. ఓకే. హౌ మచ్ అమౌంట్ అలొకేటెడ్ ఫర్ జల్ జీవన్ మిషన్? వి నో దట్ జల్ జీవన్ మిషన్ రూరల్ ఉంటుంది, అర్బన్ ఉంటుంది. ఫర్ వాటర్ టు ఎవ్రీవన్, అందరికి వాటర్ వెళ్ళాలి అనేసి. ఓకే. ప్రతి ఇంటికి ట్యాప్ వాటర్ వెళ్ళాలి. ఓకే. శానిటైజేషన్ ఉండాలి, అంతా క్లీన్ వాటర్. ఓకే. ఫజ్ రిమూవల్ జరగాలి. ఇదైతే జల్ జీవన్ మిషన్ మెయిన్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ కింద ఈ ఇయర్ ఎంత అమౌంట్ అలొకేట్ చేశారు అంటే దట్ ఇస్ 2.87 lakh crores. What is the total budget allocation of the Indian Railways? ఇండియన్ రైల్వే హిస్టరీలోనే ఎప్పుడు ఇంత అమౌంట్ అలొకేట్ చేయలేదండి.
railways ki, then that amount is 1.10 lakh crore. 1.10 lakh crore. ఇందులోనే నేషనల్ రైల్వే మిషన్ తీసుకొచ్చారు. ఓకే, ఫ్రైట్ కారిడార్లు కడుతున్నారు. ఓకే, ఆపరేషన్ గ్రీన్ స్కీమ్ has extended how many perishable products. Agri ki మొత్తం 16.5 lakh crore spend చేయబోతున్నారు. ఈ ఆపరేషన్ గ్రీన్ అంటే ఇన్ లైన్ విత్ 2017-18-19 బడ్జెట్ లో రిలీజ్ చేశారు. దీన్ని ఇన్ లైన్ విత్ ఆపరేషన్ ఫ్లడ్ అని. ఈ ఆపరేషన్ గ్రీన్ స్కీమ్ ఏంటి సార్ అంటే, ఫార్మర్ పండించే ప్రతి ప్రొడ్యూస్ కి ఒక పర్టికులర్ ప్రైస్ ఫిక్స్ చేస్తారు. అంటే సో దట్ దే విల్ బి నాట్ ఇన్ ఎ లాస్. ఓకేనా, పర్టికులర్ ప్రైస్ ఫిక్సేషన్ చేస్తారు వీళ్ళు. ఇలాంటి దాంట్లో మొత్తం ఇప్పటికి 22 ప్రోడక్ట్స్ ని ఎక్స్టెండ్ చేశారు, ఈ పెరిషబుల్ ప్రోడక్ట్స్ కూడా, సో దాట్ భరోసా ఒకటి రైతుకు వెళ్తుంది అనేసి. ఓకే, అండ్ ఇట్ విల్ హెల్ప్ ఫర్ ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ ఆల్సో. FPOs కూడా ఇది ఒక పెద్ద హెల్ప్ లాగా అవుతుంది. Government has proposed to set up a new central university in which state? Education పరంగా చూసుకుంటే లేలో ఒక న్యూ సెంట్రల్ యూనివర్సిటీ సెటప్ చేయబోతున్నారు. మనకి తెలుసు ఆఫ్టర్ ఆర్టికల్ 370 స్క్రాపేజ్ లే అండ్ జమ్మూ మీద బాగా ఫోకస్ వెళ్ళింది. సో ఒక యూనివర్సిటీ ఇక్కడ పెట్టబోతున్నారు. సో దిస్ ఇస్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.